యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో బైబిల్ నేర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు. బైబిల్ గొప్పతనం గురించి ఈ దినాన నేను మాట్లాడడానికి ప్రభు యొక్క ప్రేరేపణ కలిగి ఉన్నాను. మనం చదివే బైబిల్ గ్రంథంలో విశేషాలు ఏమిటి, ఇందలి గొప్పతనం ఏమిటి అనే దాని గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. ఈ సృష్టి అంతటిని కలగజేసిన వాడు దేవుడే అని, ఆ దేవుడు పరలోకమందు ఉన్నాడు అని, ఆ దేవునికి ఆది అంతము లేదు అని, ఆ దేవుడు అమరత్వము గలవాడై ఉన్నాడని, ఆ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని, దేవుడు అన్ని స్థలాలలో ఉండేవాడని, దేవుడు మాత్రమే సమస్తము సాధ్యపరచగలడని తెలియజేసే ఏకైక గ్రంథం మన పరిశుద్ధ గ్రంథం. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఈ సువిశాలమైన సృష్టి దేవుని మాట వలన కలిగినది అని, ఈ సృష్టి యొక్క ఆరంభము తెలియజేసేది బైబిల్ మాత్రమే అని, ఈ సృష్టిని దేవుడు మానవుల కొరకు అనుగ్రహించాడు అని, ఈ సృష్టి దేవుని వాక్కు వలన కలిగినది అని, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని మహిమను వివరిస్తుంది అని తెలియజేసేటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. చెట్టు ముందా విత్తనం ముందా అనేటువంటి శాస్త్రజ్ఞుల ప్రశ్నలకు జవాబు ఇవ్వగలిగిన గ్రంథం బైబిల్ గ్రంథం. విత్తనము కంటే చెట్టే ముందని, దేవుడు చెట్లను భూమి పుట్టించునుగాక అని పలికినప్పుడు అవి కలిగాయి అని తెలియజేస్తున్న ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. మూడవది, సృష్టిలో ఉన్న ఏ జీవరాశిలోనూ దేవుని స్వరూపము లేదని, ఆత్మ అనేటువంటిది లేదు అని, మానవునిలో మాత్రమే దేవుని స్వరూపము ఉన్నదని, మానవుడు మాత్రమే దేవుని స్వరూపములో చేయబడిన వాడని, మానవులలో మాత్రమే ఆత్మ కలిగి ఉన్నదని తెలియజేసే ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అంత మాత్రమే కాదు, నాలుగో విషయం, మానవుడు ఎలా ఆవిర్భవించాడు? డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా కోతు నుండి రాలేదు అని, నేలమంటితో నరుణ్ణి నిర్మించి జీవవాయువును ఓదగా ఆయన స్వరూపములో మానవుడు నిర్మించబడ్డాడు అని, ఆ ఒక్కను నుండి
ప్రపంచమంతా వృద్ధి చెందిన కోట్ల కొలది మనుషులు పుట్టుకొచ్చారు అని తెలియజేసే ఏకైక గ్రంథం మనం చదువుతున్న బైబిల్ గ్రంథం. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, భవిష్యత్ అనేటువంటిది దేవునికి మాత్రమే తెలుసని, మానవునికి తెలిసిన ఏకైక భవిష్యత్తు మరణము మాత్రమేనని, ఈ ప్రపంచం ఏమవుతుందో, ఈ ప్రపంచం ఏ విధంగా అంతర్ధానం కాబోతుందో తెలియజేసే ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన తలపైనున్న ఆకాశం చాపవలే చుట్టబడుతుంది. సూర్యచంద్రులు, పంచభూతములు ఇవన్నీ కూడా లయమైపోబోతున్నాయి. అంత మాత్రమే కాదు, ఈ సృష్టి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో లయమైపోబోతుంది అని తెలియజేసే ఏకైక గ్రంథమే బైబిల్ గ్రంథం. అంత మాత్రమే కాదు, 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మనిషికి అనేకమైన సౌకర్యాలు రాబోతున్నాయని, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఉష్ణధారలను కనుగొనిన వాడు అనా అని, ఈ రోజున ప్రపంచమంతా అనుభవిస్తున్న ఎయిర్ కండిషన్ ఏసీ అనుభవించిన వాడు ఎగ్లోను రాజు అని, రాబోయే దినాలలో భవిష్యత్తులో అనేక సౌకర్యములు మానవునికి రాబోతున్నాయి అని, వాహనాలు రాబోతున్నాయి అని, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు రాబోతున్నాయి అని హోషేయ గ్రంథంలోను నహూము గ్రంథంలోను చెప్పబడింది. సౌకర్యాలు రాబోతున్నాయని తెలియజేసిన ఏకైక గ్రంథమే బైబిల్ గ్రంథం. ఇన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి గనుక మానవుని మరణానంతరం వెళ్ళవలసింది నిత్యరాజ్యానికి అని, తన క్రియలను బట్టి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే వెళ్ళేది పాతాళానికి అని తెలియజేసే గ్రంథమే బైబిల్ గ్రంథం. యుగయుగాలు దేవునితో సహవాసం కలిగి ఆయన యందు భయభక్తులు కలిగుంటే నిత్యత్వములో అనుభవిస్తాము అని తెలియజేసేది బైబిల్ గ్రంథం. గనుక ఇన్ని విశేషమైన గొప్ప సంగతులు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి కనుక ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, రోజు బైబిల్ చదువుతున్నావా? జార్జ్ మొల్లర్ 200 మార్లు బైబిల్ చదివాడట. ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదవడం ప్రారంభించి ఆయన నా తప్పులను బైబిల్ పట్టుకుంది అని తెలియజేశాడు. అందుకే ప్రతిరోజు నీవు బైబిల్ చదవాలి. నీ స్నేహితులతో బైబిల్ చదివించాలి. నీ స్నేహితులైన అన్యజనులతో బైబిల్ చదివించాలి. బైబిల్ చదువుతూ దానిలో ఉన్న సత్యాలను గ్రహించి దాని ప్రకారంగా మనము నడుచుకోగలిగితే భూమి మీద సుఖజీవాన్ని, మరణానంతరం నిత్యానందాన్ని పొందుకోగలము అని తెలియజేస్తూ, ఒకవేళ ఈ రోజు వరకు బైబిల్ చదవని వ్యక్తివి నీవైతే నీవు చదువుతూ మరికొందరిని బైబిల్ చదివించడానికి నువ్వు ఒక పాత్రగా నిలబడాలని తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, బైబిల్ గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ మాటలు విన్నవారు దాన్ని ప్రతిదినము చదువునట్లుగా ప్రేరేపించబడడానికి
కృప అనుగ్రహించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.